గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అనదర్ డే. ఎస్, ఇది డే 2. నేను చెప్పాను కదా వెకేషన్కి వెళ్తున్నాము అని చెప్పి. సో రాత్రి చాలా అలసిపోయి ఇక్కడ మధ్యలో ఒక హోటల్లో దిగామన్నమాట అందరం. సో ప్రయాణం చేయడానికి ఇప్పుడు ఇంకొక ఇంచుమించు 8 గంటలు ఉంది. సో ఎట్ ఎ స్ట్రెచ్ అలా వెళ్ళిపోవాలి. చెక్ ఇన్ టైం కల్లా 4 to 6 చెక్ ఇన్ టైం కాబట్టి ఆ టైం వరకు మేము అక్కడికి చేరుకోవాలి. ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పే కంటే మీరు చూస్తే బాగుంటుంది. బట్ ఇప్పుడు హోటల్ రూమ్ నుంచి వ్యూ చాలా అంటే చాలా బాగుంది, చూపిస్తాను. అవును, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయలేదా? సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే తెలిసిపోతుంది. ఇప్పుడు నేను వెళ్ళే ప్లేస్ మాత్రం అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంత ఊరిస్తున్నానంటే ఖచ్చితంగా చూడాలని ఉంది కదా. మరి నేను అప్లోడ్ చేస్తున్న వ్లాగ్స్ అన్నీ చూస్తూ ఉంటే నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఆ ప్లేస్ ఎంత బాగుంటుంది, అసలు ఆ ప్లేస్ ఏంటి, అక్కడ ఏమేమి ఉన్నాయి చూడడానికి అన్నీ తెలుస్తుంది. బట్ నిజంగా చెప్తున్నా, ఇట్స్ అ బ్యూటిఫుల్ మార్నింగ్. ఇక్కడి నుంచి హోటల్ రూమ్ నుంచి బయటకు చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో నాకు. చలో ఇంకా ఎందుకు కూర్చున్నారు, పదండి వెళ్ళాలి కదా అని ప్రకృతి చెప్తున్నట్టుగా అనిపిస్తోంది. చూపించిన మీకు కూడా ఉండండి. వాట్ అ బ్యూటిఫుల్ మార్నింగ్. నైట్ ఇక్కడ చెప్పా కదా, ఇంతకుముందు వ్లాగ్ చూసింటే నైట్ ఇక్కడ పడుకుంటాము. తర్వాత లేచి ఇక్కడి నుంచి మేము ఎక్కడికైతే వెళ్దాం అని అనుకుంటున్నామో ఆ ప్లేస్కి వెళ్తాము. వెకేషన్ ప్లాన్ చేసామని చెప్పాను కదా, అనుకున్నాను కదా. సో నైట్ ఇక్కడికి వచ్చేసరికి 10:30 అయింది, పడుకుండిపోయాము. మార్నింగ్ అయింది, లేచాము, ఫ్రెష్ అయిపోయాము. ఇక్కడి నుంచి అలా కంటిన్యూస్గా అనమాట వెళ్ళిపోతాం మేము వెళ్ళాలి అనుకున్న ప్లేస్కి. ఆ ప్లేస్ వెళ్ళిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో నేను మాటల్లో చెప్పలేను. దస్ ఇస్ నథింగ్ అనమాట. చుట్టూ కొండలు, చాలా చాలా బాగుంటుంది. చెప్పడానికి కంటే చూడడానికి ఇంకా బాగుంటుంది. సో చూపిస్తాను. సో ఇవాళంతా డ్రైవే, ఇంకా ఇప్పుడు 8 hours కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తేనే మేము అక్కడ చెక్ ఇన్ టైంకి వెళ్ళగలము. రాత్రి ఇక్కడ కొంచెం లేట్గా ఇంకొక 1-2 hours డ్రైవ్ చేద్దాం అనుకున్నాం, కానీ అందరికీ అలసటగా ఉండి ఆపేసాము. సో అది కాబట్టి బయలుదేరదామా? మరి బయలుదేరతా. కానీ కార్పెట్ మీద అంత ఈజీగా రాదు. యాక్చువల్గా లాగుతూ ఉంటే కార్పెట్ మీద అంత ఈజీగా రాదు, చాలా బరువు ఉన్నట్టు అనిపిస్తుంది. పిల్లలు ఇద్దరు అక్కడ. ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్ యాక్చువల్గా. హోటల్ చాలా అంటే చాలా బాగుంది, వెరీ హ్యూజ్. దిస్ ఇస్ మై మామ్. యాక్చువల్గా అమ్మకి వీడియోలో ఉండటం ఇష్టం లేదు. లాంజ్ ఎంత బాగుందో, చాలా స్పేషియస్గా చాలా బాగుంది. ఈ హోటల్ నాకు చాలా నచ్చింది. యాక్చువల్గా ఇక్కడ ఏదో వాటర్ ఫాల్స్ ఉన్నాయంట, చూస్తే బాగుండేదేమో. బట్ ఇంకా వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా అంతే అన్నమాట సంగతులు. బేసిక్గా ఏ వీడియోలోనైనా నేను మాత్రమే కనిపిస్తాను, ఎందుకంటే వీళ్ళందరూ తీస్తుంటారు, దాక్కుంటుంటారు. కాబట్టి నన్ను మాత్రమే చూడండి వ్లాగుల్లో, ఇంకెవరిని చూడొద్దు. ఫ్యామిలీ వ్లాగులు అంటే ఇట్లనే ఉంటాయి, ఫ్యామిలీ సపోర్ట్ ఇట్లనే ఉంటుంది. అది నన్ను మాత్రమే చూడండి. వస్తున్నారు. అదో మా ఫ్యామిలీ అక్కడి నుంచి వస్తుంది, అక్కడ ఆగిపోయారు. చూసిండ్రా, వాళ్ళు రారంట. ఇక అలాగే ఒక్కొక్కసారి దిష్టి తగులుతుందనిపిస్తుంది. ఏమైందో తెలుసా, ఇలా బయలుదేరామో లేదో ఎందుకో డౌట్ వచ్చింది టైర్ ప్రెషర్ గురించి. సరే ఎందుకైనా లాంగ్ డ్రైవ్ కదా,
పూర్తిగా 4 టైర్లు మళ్ళీ ఒకసారి చెక్ చేయిద్దామని చెప్పేసి 5 స్టోన్ దగ్గర ఆగాము. ఇక్కడ ఆల్మోస్ట్ మాకు ఒక 1.5 అవర్ పట్టింది. అన్ని టైర్స్ చెక్ చేయించుకొని టైర్ సెన్సార్స్ ఏదో పాడైందట, అది చెక్ చేయించుకొని బయలుదేరాం అనమాట. ఇంకలా వెళ్తూనే ఉండాలి. ఆల్మోస్ట్ 8.5 అవర్స్ డ్రైవ్ అనమాట. మధ్యలో లంచ్ అండ్ రెస్ట్ రూమ్స్కి కావాలి అంటే ఆగడం తప్పితే అలా వెళ్తూనే ఉండాలి. కానీ ఒక్కటేంటంటే ప్రయాణం చేస్తూ మంచి పాటలు వింటూ, స్పెషల్లీ ఇళయరాజా గారి మ్యూజిక్, బాలు గారి పాటలు వింటే ఇంకా గాల్లో తేలినట్టే ఉంటుంది, అలసటే తెలీదు. మీలో ఎంతమంది అలా పాటలు వింటూ ఎంత దూరమైన ప్రయాణం చేయగలరు చెప్పండి. నేను మా వారు అయితే పాటలు పెట్టుకొని ఆ పాటలతో పాటు నేను గట్టిగా పాటలు పాడుతూ పక్క వాళ్ళని టార్చర్ చేస్తూ, అంటే అది వాళ్ళకి టార్చర్ అనిపించదులేండి, అనిపించినా నాకు సంబంధం లేదు. ఎందుకంటే అలా పాటలు వింటూ మైమర్చిపోతూ మనం కూడా పాటలు పాడుతుంటే అది వేరే లెవెల్ అనుకోండి. అసలు మబ్బులేసాయి, పడనట్టుగా చినుకులు పడుతూ ఆగిపోతూ, వర్షం పడుతూ ఆగిపోతూ, ఎంత బాగుందో వెదర్, ఎంత బాగుందో చెప్పలేదు. స్పెషల్లీ ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్కి దగ్గరకు వస్తున్న కొద్దీ టెంపరేచర్స్ మారిపోతాయి. ఇప్పుడు హ్యూస్టన్లో ఉండే ఎండకి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో చూడండి, ఆ మబ్బులు, ఆ పాటలు వింటూ, పాటలు నేను కాపీ రైట్స్ కాబట్టి ప్లే చేయలేకపోతున్నాను, లేకపోతే మీరు పాటలే వినేవాళ్ళు అనమాట. ఎంత మంచి పాటలు అనమాట. అండ్ స్పెషల్లీ బాలుగారు పాడిన పాటల్లో ఎన్నో ఫేవరెట్ సాంగ్స్, ఇళయరాజా గారి మ్యూజిక్లో ఎన్నో ఫేవరెట్ సాంగ్స్ ఉన్నాయి. మీ ఫేవరెట్ సాంగ్ ఏదో కమెంట్ బాక్స్లో మీకు గుర్తొస్తే పోస్ట్ చేయడం. అలా వెళ్తూనే ఉండాలి. చూడండి, ఆ కొండల్లోకి వెళ్ళాలి మేము అనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత కూడా పెద్ద కొండలు ఉన్నాయి, అది సంగతి. సో ఈ వ్లాగ్ చూసి నచ్చితే కమెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయడం ఇలాంటివి ఏవి మీరు మర్చిపోవద్దు అనమాట. ప్రయాణం చేస్తూ వెళ్తూ మీతో కూడా ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు కూడా ఏంటో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకోసం నేను వీడియోస్ తెస్తున్నానండి, లేకపోతే అసలు నిజంగా నేను ఎప్పుడు వ్లాగ్స్ పెట్టడం కానీ లేకపోతే వ్లాగ్స్ చేయడం కానీ ఇలాంటివి పెద్దగా నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. బట్ ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇంకా చేస్తాను. లైఫ్ స్టైల్, నేను వాడే మేకప్ ప్రోడక్ట్స్ కానీ, లేకపోతే నేను ఏం చేస్తాను, నా స్కిన్ కేర్ ఎలా తీసుకుంటాను, నా డైట్ ఏంటి. ఓన్లీ ద థింగ్ ఏంటంటే హోమ్ టూర్ ఒకటి నేను చెయ్యలేను, మా ఇంటిది. అండ్ అట్ ద సేమ్ టైం మా పిల్లల పర్మిషన్ లేకుండా వాళ్ళని చూపించలేను తప్పితే. చిన్న Turn right to stay on Camino de Naples, then your destination will be on the right. ఇదే ఇల్లు, రైట్? అదా అదా 9 కదా ఇది ఇది ఈ ఇల్లు. ఇది 9 చిన్న. 8 ఎక్కడ 8? అక్కడ 8 అని ఉంది. ఇదేమో అయితే ఇక్కడ 9 అని ఉంది. అదే ఓకే, అదే నాన్న. దట్ కుడ్ బి ద హౌస్. Your destination is on the right. ఇంకా అదే చిన్న 9 అది. ఇక్కడ ఈవెంట్స్ అండ్ ఆల్స్ ఇక్కడ రాసుంది చెక్క మీద 9 అని. ఓకే అండి, చూద్దాం ఒకసారి చూసుకొని వచ్చి. ఇక్కడ నుంచి ఉంది గేట్, బ్యాక్ యార్డ్. సీరియస్లీ ఎంత బాగుందంటే అంత బాగుంది. కొంచెం ప్రైవేట్గా ఉంది, అస్సలు డిస్టర్బెన్స్ లేకుండా ప్రైవసీ కోరుకునే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. చాలా 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 బాగుంది. మరి లోపల హోమ్ టూర్ కూడా చూపిస్తాను. ఇది బ్యాక్ యార్డ్ నుంచి చూస్తే మీకు కొండలు అవి కనపడతాయి, అది కూడా హోమ్ టూర్లో చూపిస్తాను, సరేనా? సో దట్స్ ఇట్ ఫర్ టుడే.
సెకండ్ డే వచ్చేసాం. వెనక కనిపిస్తుందే ఇల్లు అనమాట. ఈ ఇంట్లోనే ఉంటున్నాము. సో హోమ్ టూర్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంతకీ ఏ ప్లేస్కి వచ్చానో తెలియదు కదా, ఆ ప్లేస్ కూడా రేపటి వీడియోలో చెప్తాను. సరేనా? మరి ఇప్పటికి మాత్రం సెలవు. ఎప్పట్లా కోరుకునేటట్టు మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. చాలా అంటే చాలా అలసిపోయాం. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 2 days, అంటే 14 to 15 hours జర్నీ, కానీ బ్రేక్ తీసుకొని వచ్చాం కాబట్టి 2 days అయింది కాబట్టి అలసిపోయినాను. మళ్ళీ రేపు కలుస్తాను. సరే మరి ఉంటాను. బాయ్, టేక్ కేర్. నవ్వుతూ ఉండండి. ఎదుటి వాళ్ళ చిరునవ్వుకి మీరు కారణం అవ్వండి. ఆ కిక్కే వేరు. సరే మరి ప్రస్తుతానికి బాయ్, సీ యూ.